అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెంచిన పింఛన్ అవాతాతలకు ఎమ్మెల్యే అమిల్నేని అందజేశారు. గ్రామాల్లో ఘనస్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఉదయమే పెంచిన పింఛన్ మొత్తం 3 నెలలది 3,000 రూపాయలు, ప్రస్తుత పింఛన్ 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. మీరు ఎప్పుడు చేస్తే నాకు డబ్బులు కావాలి, డబ్బులు పడలే అడిగితే సార్ అడిగితే ఏమన్నాడంటే ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇస్తారు అన్నాడు. డబ్బులు మా సైట్ పేపర్ వద్దులే పక్క పెట్టు. 6,000 రూపాయలకి ముందు 3,000 ఇచ్చేది చంద్రబాబు నాయుడు 3,000కు 3,000 6,000 చేసి ప్రతి నెల మీకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. మీరు ధైర్యంగా మీరు అన్ని విధాలుగా మాత్రలు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని బాగా ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు మాకు సంతోషంగా 7,000 ఇచ్చినాడు. మంచి సభ మంచి సారు బాగా ఇచ్చినాడు. మాకి మేము సార్కి ఎవడో కృతజ్ఞతగా ఉంటామని చెప్పు. కృతజ్ఞతగా ఉంటాడు. అభివృద్ధి చెందుతాయి, ప్రతి రోడ్డు బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా పనులు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని విధాలుగా మన రాష్ట్రం బాగుంటుందని ఒకే ఒక సంకేతం మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి గారు ఒక స్టేజ్ మీదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవించారో, ఎంత ఆయన ఆత్మీయంగా పలకరించారో మనమందరం చూశాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆత్మీయత చంద్రబాబు నాయుడు గారు చేయి పట్టుకొని నేను మీ తోడుంటా, ఎప్పుడు మన రాష్ట్రాన్ని మనం ఇలాగే పరిపాలిద్దాం, అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన కూడా భరోసా ఇవ్వడం నిజంగా ఈ కూటమిలో ఉన్న ధైర్యం అన్ని విధాలు కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని సభాముగా తెలియజేస్తూ చాలా గ్రామాలు ఉన్నాయి. ఇందులో నేను విలువ చేస్తున్నా.